ఇక్కడండి విజయవాడ అండి. విజయవాడ. ఆ, మీ పేరు? సాయి ప్రసాద్. క్వాలిఫికేషన్ అండి. డిగ్రీ అండి. అంటే ఇక్కడ జాబ్ మేళా జరుగుతుందని ఎవరైనా చెప్పారా? లేకపోతే ఎలా తెలుసుకున్నారు? అంటే యాక్చువల్గా మా ఫాదర్ ఆటో డ్రైవర్ అండి. సో యాక్చువల్గా మా ఆయన ఇటువైపు కిరాయి మీద వర్క్ చేస్తుండగా ఆయన బ్యానర్ వేశారు. టీడీపీ తరపు నుంచి ఇలాగా జాబ్ మేళ జరుగుతుందని చెప్పారు. సో అందుకని అటెండ్ అవుదామని చెప్పి వచ్చాను. అంటే మీది ఎప్పుడు పాస్ అవుట్ ఎప్పుడైంది? నేను 2022లో పాస్ అవుట్ అయ్యాను సార్. అండ్ 23 నుంచి 1 ఇయర్ సేల్స్గా చేశాను. ఆ తర్వాత మంచి ప్యాకేజ్ కోసం నేను ట్రై చేస్తుండగా ఇలాగ జాబ్ మేళర్స్కి వెళ్తూ ఉన్నాను. అండ్ ఐటీ కంపెనీస్ కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. ఇంకా ప్రజెంట్ అయితే ఇంక మంచి కంపెనీస్ వచ్చినాయని అనుకున్నాను. సేల్స్గా కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ టీడీపీ హయాంలో నాకు మంచి ప్యాకేజ్ వచ్చింది అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే. ఇంకా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి. ఇంకా రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది. ఇంటర్వ్యూస్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాను. ఇలా అంటే మీరు సేల్స్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు గతంలో అయితే గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వంలో అయితే కొత్త కంపెనీలు అయితే వస్తున్నాయి అంటున్నారు కదా, దానివల్ల ఏమన్నా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటారు? అవును, ఖచ్చితంగా వస్తాయి సార్. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఇప్పుడే మనకు 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా మంచి కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జాబ్ మేళ అనేది ప్రతిసారి వస్తున్నాయి మనకి ఇక్కడ. ఇదే మనకి ఈసారి వచ్చిన దాని మీద మనకి ఒక మంచి ప్యాకేజీలు వచ్చినాయని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచి ప్యాకేజ్ వచ్చాలని ఆలోచిస్తున్నాను నేను. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ విజయవాడలోనే పనిచేద్దాం అనుకున్నారా? స్టేట్ వైజ్ ఎక్కడ వచ్చినా పర్లేదు అనుకుంటున్నారు? అంటే ప్రజెంట్ అయితే నేను విజయవాడ లోకల్లోనే చూస్తాను. సో విజయవాడ లోకల్లో మంచి ప్యాకేజ్లో 17 to 35,000 దాకా ఉంది మనకి ప్యాకేజ్. అండ్ మనకి అది లక్లో మనకి అది వస్తే ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా ఎక్స్పీరియన్స్ ఇంకా ప్యాకేజ్ మంచి ప్యాకేజ్ వస్తుందని అనుకుంటున్నాను నేను. అంటే జాబ్ మేళాలో వచ్చిన కంపెనీలన్నీ బాగానే ఉన్నాయా? బాగున్నాయి సార్. నాకైతే మంచిగా అనిపించింది ఖచ్చితంగా. అండ్ ఐటీ కంపెనీస్ టెక్ మహేంద్ర అది కూడా చూశాను. చెన్నై లొకేషన్ అని చూశాను. అది కూడా చాలా బాగుంది. అండ్ దానికి కూడా వెళ్ళొస్తాను. ఇంటర్వ్యూ ఖచ్చితంగా చూసేస్తాను సార్. అంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ అయితే డిఎస్సి ఇస్తానని చెప్పి ఇచ్చారు. అదే విధంగా ఇంకేమన్నా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెంచే అవకాశం ఏమైనా ఉందంట? ఖచ్చితంగా వస్తాయి సార్. ఎందుకంటే మనకి నారా లోకేష్ గారు జస్ట్ 1 మంత్కి ఒకసారి జాబ్ మేళా అని మనకి పెడుతున్నారు. సో అది ఖచ్చితంగా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా సరే. అంటే ఇప్పుడు చదువుకున్న గ్రాడ్యుయేషన్ కానీ ఎవరికైనా మంచి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది? మంగళగిరి. మంగళగిరి. మీ పేరు? వేణు. క్వాలిఫికేషన్? డిప్లొమా. రిజిస్ట్రేషన్ అయిపోయిందా? రిజిస్ట్రేషన్ చేశాను. నేను అప్లై చేశారా? చేశాను. ఇంటర్వ్యూకి వస్తున్నాను. అంటే ఇక్కడ జాబ్ మేళా జరుగుతుంది అని చెప్పి ఎవరైతే చెప్పారు మీకు? పాంప్లెట్స్ అవి సజెస్ట్ చేశారు కదా, అదొకటను ఫ్రెండ్స్ షేర్ చేశారన్నమాట సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో చూసి వచ్చారు. అవును. అంటే ఇట్లాంటి జాబ్ మేళాలు పెట్టడం వల్ల యువతకి ఏమైనా లాభం ఉందంటారు? ఉందన్న, చాలా వరకు ఉంది అంటే గతంలో అయితే ఎటువంటి జాబ్ మేళాలు అయితే జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక వరుసగా జాబ్ మేళాలు పెడుతున్నాయి. ఈ జాబ్ మేళా పెట్టడం అనేది మంచి ఆలోచనే అంటారు? మంచి ఆలోచన అన్న. చాలా మంది వరకు జాబ్స్ వస్తూ ఉన్నాయి స్టూడెంట్స్ అందరికి. అంటే అంతకుముందు కూడా వాలంటరీ జాబ్ తీసుకొచ్చామని చెప్పి వైసీపీ వాళ్ళు అయితే అన్నారు. ఆ జాబ్ కంపెనీలు మంచిగా అంటారా? ఇలా జాబ్ మేళా పెట్టి ఎక్కువ మందికి అవకాశం కల్పించడం మంచిది అంటారు? జాబ్ మేళా పెట్టి ఎక్కువ మందికి అవకాశం కల్పించడమే మంచిదన్న. వాలంటీర్ అంటే ఒక్క దానికే కదా, ఇలా అయితే అన్ని సెక్టార్స్లో అన్ని క్వాలిఫికేషన్ వాళ్ళకి జాబ్ దొరుకుతుంది కదా. అంటే గతంలో కూడా ఫిష్ ఆంధ్ర ఇట్లాంటివి తీసుకొచ్చారు కదా, అలాంటి వాటిలో జాబులు బాగుంటాయి అంటారా? ఇప్పుడు నారా లోకేష్ కంపెనీలు తీసుకొస్తున్నారు, క్వాంటమ్ కానీ ఇలాంటివి, వాటిలో ఏమన్నా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఏమన్నా ఉందంటారు? నారా లోకేష్ గారు తీసుకొచ్చిన వాటికి ఉద్యోగ అవకాశాలన్నీ పెరుగుతాయి. ఫిష్ ఆంధ్ర వాటి వల్ల ఎటువంటి యూజ్ ఉండదు కదా. మీరు ఎవరికైనా షేర్ చేశారా ఇక్కడ జాబ్ మేళా జరుగుతుంది వెళ్దామని? మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తాను. చాలా మందికి షేర్ చేస్తాను. దీనివల్ల చాలా యూజ్ కూడా ఉంది. ఇకపై ఇంకా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడే కొంచెం అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎంత మంచిగా చేస్తున్న నారా లోకేష్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. మీ పేరు? సాయిమన్ తేజ్ కుమార్. క్వాలిఫికేషన్? బీటెక్. రిజిస్ట్రేషన్ అయిపోయిందా? కంప్లీటెడ్. కంపెనీలకు అప్లై చేశారా? 4 కంపెనీస్ అప్లై చేసి. అంటే మీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాలరీ అనేది? టేక్ ఆఫ్ 25. అంటే ఇక్కడ జాబ్ మేళా పెడుతున్నారని చెప్పి మీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే సోషల్ మీడియాలో చూసి వచ్చారా? మాకు తెలుసు, సోషల్ మీడియా మళ్ళీ తెలిసిన కూడా చెప్పారు. ఇప్పుడు ఇలాంటి జాబ్ మేళాలు అయితే గతంలో అయితే లేవు. ఇప్పుడు కొత్తగా జాబ్ మేళాలు అయితే వరుసగా పెడుతూ వస్తున్నారు కదా, ఈ జాబ్ మేళాల వల్ల ఏమన్నా యూజ్ ఉందంటారా? అంటే గతంలో అయితే వాలంటరీ జాబులు కూడా ఉన్నాయి, అలాంటి జాబులు బెటర్ అంటారా? ఇలాంటి కంపెనీలు తీసుకురావడం మంచిది? ఇలాంటి కంపెనీలే బెటర్. వాలంటీర్ జాబ్లు ఎందుకు? అది ఇవనుకో అదర్ స్టేట్స్కి వెళ్తాం, వేరే దేశాలకు అన్ని తెలుస్తాయి, చేసుకోవచ్చు జాబ్. అవేంటి లోకల్లే. ఈ జాబ్లు వచ్చేసి ప్లేస్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటున్నారు? ఇవి అర్థం కాదు. ఈ జాబులకి ప్లేస్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటున్నారు? ప్లేస్మెంట్స్ మామూలుగా ఆల్ ఓవర్ ఇండియా, హైదరాబాద్ అలా, బెంగళూరు. అంటే అంతకుముందు కూడా ఫిష్ ఆంధ్ర ఇట్లాంటి కంపెనీలు తీసుకొచ్చారు కదా, మంత్రి నారా లోకేష్ ఏమో క్వాంటమ్ ఇలాంటివి తీసుకొస్తున్నారు. వాటికి వీటికి ఏమైనా తేడా కనిపిస్తుంది అంటారా? ఏంటి అర్థం కాదు. గతంలో అయితే ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర ఇలాంటివి తీసుకొచ్చారు కదా, ఇప్పుడేమో నారా లోకేష్ వచ్చేసి క్వాంటమ్ అలాంటివి తీసుకొస్తున్నారు. ఆ కంపెనీలకి ఈ కంపెనీలకి ఏమైనా తేడా ఏమైనా కనిపిస్తుంది? చాలా తేడా ఉందిగా. అవి ఎందుకు వేస్ట్.
ఉపయోగం లేని ఇవి ఇంకో మనకన్నీ ఉపయోగపడతాయి. అంటే ఇంత మంచిగా చేస్తున్న నారా లోకేష్ గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇంకా ఇలాంటివి చేస్తామంటే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు నారా లోకేష్ అధికారంలోకి రాగానే డిఎస్సి వదులుతా అని చెప్పారు, అలాగే పోస్టులు అయితే వదిలారు. వదిలేరుగా డిఎస్సి సైన్ చేసి. ఇంకా వచ్చే కాలంలో కూడా ఇంకా ఇలాంటి డిఎస్సి ఇలాంటి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీకు ఏమైనా నమ్మకం ఉందా? వస్తాయి. టీడీపీ ఉన్నంతకాలం జాబులు అనేది ప్రతి ఏది వస్తుంది. విజయవాడ. మీ పేరు? కుమార్రాజు. క్వాలిఫికేషన్ పీజీ. అప్లై చేశారా? ఇంకా చేయలే, చేస్తాను. రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయ్యింది. ఏమేం జాబులకు అప్లై చేసుకున్నాను? టెక్ మహీంద్రా అదొకటే. అంటే ఇక్కడ జాబ్ మేళా జరుగుతుందని చెప్పి మీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే సోషల్ మీడియాలో చూసి వచ్చారా? వెయిటింగ్ న్యూస్ ద్వారా వచ్చాను. వేటి న్యూస్లో చూసి వచ్చారు. ఎలా ఉంది ఇలా జాబ్ మేళాలు పెట్టడం వల్ల? ఏమన్నా ప్రజలకి ఏమన్నా ఉపయోగకరంగా ఉందా? యువతకి ఏమన్నా ఉపయోగకరంగా ఉందంటారా? అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అండి. ఎవరు కావాల్సిన వాళ్ళు వచ్చి అప్లై చేసుకుంటారు. అంటే గతంలో అయితే ఇట్లాంటి జాబ్ మేళాలు అయితే లేవు, వాలంటరీ జాబ్లు అయితే ఇచ్చారు. ఆ జాబులు బాగున్నాయి అంటారా? ఇలాంటి కంపెనీలో జాబులు బాగున్నాయి? అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు కదా. ఎవరికి ఏది బెటర్ అయితే అది దానికి వస్తారు, వాళ్ళ కెరియర్ ఫోకస్ పెట్టి. అంటే ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి జాబ్ మేళాల వల్ల ఇంకేమన్నా కంపెనీలు వచ్చి కొత్త కంపెనీలు వచ్చి ఏమన్నా అవకాశాలు పెరిగే అవకాశం ఉందంటారు? ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ దొరికినప్పుడు కంపల్సరీ వస్తారు కదా. అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఉన్నారు పబ్లిక్. సో ఎంప్లాయ్మెంట్ దొరికినప్పుడు వస్తారు కంపల్సరీ. అంటే ఈ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరిగే అవకాశం ఏమైనా ఉందంటారు? ఎందుకంటే అందరికీ గవర్నమెంట్ జాబులు రావు కదా. అంటే గవర్నమెంట్ జాబ్లు అంటే నారా లోకేష్ అయితే డిఎస్సి ఇస్తానని కొన్ని పోస్టులు అయితే ఇచ్చారు, మళ్ళీ అలా డిఎస్సి వదిలితే బాగుంటుంది అంటారా? అది పర్టికులర్ పర్సన్సే కదా. ఇప్పుడు డిఎస్సి అంటే ఈడీ చేసిన వాళ్ళకే కదా, మిగతా వాళ్ళు ఖాళీగానే ఉంటారు కదా. ఇంకా అయితే ఇప్పుడు కొత్త రాష్ట్రంలో అయితే క్వాంటమ్ కానీ ఇలాంటి కొత్త కంపెనీలు అయితే వస్తున్నాయి. అలాంటి కంపెనీలు రావడం వల్ల యువతకి ఏమన్నా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది? కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కావాలి కదా. వాళ్ళకి కంపెనీ పెట్టినప్పుడు వాళ్ళకి ఎంప్లాయీస్ కంపల్సరీ కావాలి కదా. కంపల్సరీ జాబ్ మీద ఉంటుంది, జాబ్స్ అవసరం ఉంటుంది. మన నందిగా నుంచి వచ్చాను. నందిగామని. తెలంగాణ బోర్డర్ మాది. మీ పేరు? రామ్ నా పేరు. మీ తెలంగాణనా? తెలంగాణ బోర్డర్ ఏపీని ఆంధ్ర కింద వస్తుంది, ఎన్టీఆర్ డిస్టిక్. అంటే ఇక్కడ జాబ్ ఎలా జరుగుతుందని చెప్పి మీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే సోషల్ మీడియాలో చూసి? గ్రూప్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అయితే అది నోటిఫికేషన్ చూసి వచ్చేసాం అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ జాబ్ మేళా ఇలాంటి జాబ్ మేళాలు పెట్టడం వల్ల ఏమన్నా యువతకి ఏమన్నా ఉపయోగకరంగా ఉంటుందండి? అంటే యూజ్ ఉందనే వాళ్ళ కదా వాళ్ళు పెట్టింది. అంటే ఏదన్నా ఆపర్చునిటీ ఉన్నప్పుడే కదా యూజ్ చేసుకునేది. ఎవరన్నా చాలామంది ఉన్నారు ఇప్పుడు డిఎస్సికి మొన్న పెట్టారు డిఎస్సి, చాలామంది దాంట్లో రాకపోవచ్చు, రావచ్చు. అలా అని చెప్పేసి ఇక్కడ జామిలాలో కూడా కొంచెం ఆపర్చునిటీ ఉంటుందని చెప్పే కదా వచ్చేది, అలా అనమాట. అంటే గత ప్రభుత్వం అయితే ఇట్లాంటి జాబ్ మేళాలు కానీ ఏం కండక్ట్ చేయలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక జాబ్ మేళాలు పెట్టడం జరుగుతుంది, అది ఎలా ఉంది? గవర్నమెంట్ గురించి ఎందుకు బ్రో, ఇప్పుడు పీపుల్స్ ఉన్నారు, చాలామంది హెల్ప్ చేయట్లేదు, కొంతమంది పూర్ పీపుల్స్ ఉంటారు కదా, అది అలా ఉంటే ఓకే. కానీ మన గవర్నమెంట్ గురించి మనం చెప్పలేనులే. కానీ రిజిస్ట్రేషన్ అయిపోయింది? రిజిస్ట్రేషన్ అయిపోయింది నాది. అప్లై చేశారా? ఇప్పుడు అప్లై చేద్దాం అనుకుని ఇప్పుడు ఓపెన్ చేశాను. మీరు వచ్చారు అంతలోపే. అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను 25 అనుకుంటున్నా, 25-30,000 ఓకే మనకి మినిమం. అంటే ఇప్పుడు ఈ కంపెనీలు జాబ్ ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ అంటున్నారు? ప్లేస్మెంట్ వచ్చేసి విజయవాడ, అనంతపూర్, ఇటు మన లోకల్ ఆంధ్రాలో ఎనీవేర్ ఎక్కడన్నా, మన ఆంధ్రాలో ఎక్కడన్నా చేయొచ్చు. ఒకవేళ మనం వేరే అదర్ స్టేట్ వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు.